స్థాయి ఫలితాలు ఇప్పుడు మా చేతుల్లో ఉన్నాయి. 2వ స్థాయికి ఎంచుకోబడిన ఆ 6 ఇదిగో. మొదటి బృందం నుంచి తాంసిప్పగుప్ప నుంచి కిషన్ రావు అప్పలనాయుడు, తామరం నుంచి వైదేహి సురేష్, అలాగే తామరం నుంచి జయశ్రీ శివరామన్, అలాగే 2వ బృందం నుంచి తాంసివైపదారి నుంచి కనిముడి నవకుమారన్, తామప్ప నుంచి కిరణ్య శ్రీనారాయణన్ మరియు తామగోప నుంచి స్మితా శ్రీమూర్తి. మన 2వ స్థాయికి న్యాయ నిర్ణేతలు గౌరవనీయులైన శ్రీమతి కమలా గారు మరియు కుమారి శ్రీజ్యోతి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు కార్యక్రమాన్ని కొనసాగించడానికి సభాపతి గారు సోదరి తేజశ్రీ త్రిమూర్తిని ఆహ్వానిస్తున్నాము. సభకు నమస్కారం. తెలుగు భాష సౌందర్యం మన పాటల్లో ఉట్టిపడుతుంది. ఒకప్పుడు పాట అంటే అద్భుతమైన సాహిత్యం, అర్థవంతమైన పదాలు. కానీ నేటి కాలంలో ఆ పరిస్థితి మారుతుందా అనే అంశంపై నేడు చర్చ. ఈనాటి చర్చ అంశం తెలుగు పాటల్లో భాషా సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వ పక్షం నేటికి తెలుగు పాటల్లో సాహిత్యం తన గొప్పతనాన్ని చాటుకుంటూనే ఉంది అని సాధిస్తారు. ప్రతిపక్షం వారేమో సాహిత్యం ఉండాలని కోరుకుంటూనే ప్రస్తుత పాటల్లో సాహిత్యం కంటే కూడా శబ్దానికి, సంగీతానికి ప్రాధాన్యత పెరిగి భాషా సాహిత్యం కనుమరుగవుతుంది అని వాదిస్తారు. ఈ చర్చను పరిశీలించడానికి ఇచ్చేసిన గౌరవనీయులైన న్యాయ నిర్ణేతలు శ్రీమతి కమల గారు మరియు కుమారి శ్రీజ్యోతి శ్రీనివాసరావు. ప్రభుత్వం తరపున ప్రధానమంత్రి సోదరి కనిముని, ఉప ప్రధానమంత్రి సోదరి స్మితాశ్రీ, ప్రభుత్వ ప్రేరకులు సోదరి కిరణ్య, ప్రతిపక్షం తరపున ప్రతిపక్ష నాయకులు సోదరి జయశ్రీ, ప్రతిపక్ష ఉపనాయకురాలు సోదరి వైదేహి, ప్రతిపక్ష ప్రేరకులు సోదరుడు కిషన్ రావు, ఇప్పుడు చర్చను ప్రారంభిస్తూ నేటికి తెలుగు పాటల్లో అద్భుతమైన సాహిత్యం రాజ్యమేలుతుందని వాదించడానికి ప్రభుత్వం తరపు నుండి ప్రధానమంత్రి సోదరి కనిములిని ఆహ్వానిస్తున్నాము. సభాపతి గారికి ధన్యవాదాలు. ప్రియమైన మా ప్రభుత్వ ప్రతినిధులు, ప్రతిపక్ష ప్రతినిధులు, గౌరవనీయులైన న్యాయ నిర్ణేతలు మరియు ఇక్కడికి విచ్చేసిన పిల్లలకి పెద్దలకి నా హృదయపూర్వక నమస్సుమంజలి. అధ్యక్ష, కాలం పరిగెడుతూ ఏ శిఖరానికి చేరుకుందో లేదో మన తెలుగు సినిమా రంగం మాత్రం కనిపించిన ఎత్తుకి చేరుకుంది. అదేను మన తెలుగు సినిమా రంగం గురించి చెప్పనక్కర్లేదు. ఆస్కార్ వరకు చేరుకుందంటే మామూలు
విషయం కాదు. అది కూడా మన తెలుగు సినిమా రంగంలో ఒక భాగమైన మన తెలుగు పాటలకే ఈ ఘనత దక్కింది కాబట్టి ప్రధానమంత్రిగా మా ప్రభుత్వం వారి తరపున తెలుగు పాటల్లో భాష సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనే అంశాన్ని గర్వంగా ముందు పెడుతున్నాను. ప్రతిపక్ష వారికి కొన్ని విషయాలు అతిశృష్టంగా చెప్పకపోతే వారికి అర్థం అవ్వదు కాబట్టి ఇంకొంచెం విలువగా చెబుతాం. తెలుగు పాటలు అని నేను సూచించేది తెలుగు సినిమాల్లో ఉన్న సినీ పాటలు. భాష సాహిత్యం అనేది పాటను రాసి పాడడానికి వాడిన మాటలు, ఛందస్సు, వ్యాకరణం, పదజాలం, ఉచ్చారణం లాంటివి. ప్రాధాన్యత అంటే ప్రాముఖ్యత అని అర్థం. అధ్యక్ష, ఆకు లేదు పక్క లేదు అంటే నోరు ఎర్రబడదు కదా. భాష మీద ప్రాముఖ్యత, సాహిత్యం మీద మక్కువతోనే మన తెలుగు పాటలు రూపుదిద్దుకుంటున్నాయి. అందుకు మా ప్రభుత్వం వారి మొదటి వాదన రచయితలు పాటను ప్రదర్శించే విధానం. రచయితలు నేటి తరం కవులు కారా? లోతైన సాహిత్య అవగాహన ఉన్నా లేకపోయినా తెలుగు భాష మీద ఇంత ప్రేమ, సాహిత్యం పట్ల అత్యంత ప్రీతి ఉన్న ఈ రచయితల పాటలు తెలుగు భాషకి, సాహిత్యానికి కాకుండా ఇంకా దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? మామూలు తెలుగు పాటల్లో కూడా పద్య నియమాలు, ఛందస్సు, అలంకారాలను పాటిస్తూ ఉన్నారు. ఉదాహరణకి వందో ఒక వయ్యో ఒక లక్షో మెరుపుల మీదకి దూకినాయా ఏందో ఈ మాయా. ఇది సర్కారు వారి పాట అనే సినిమాలోని కళావతి అనే పాట. ఆ పాటను రాసిన వారు అనంత శ్రీరామ్ గారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారని తెలుసా? ఆ పాటని రాసేటప్పుడు ఒక పల్లవికి 42 పల్లవులు రాశారంట. ఒక చరణానికి 12 చరణాలు రాశారంట. అంత ఆలోచించి అన్ని రకాలుగా రాయడంలోనే అర్థమైపోతుంది అధ్యక్ష ఆయన తెలుగు భాషకి, సాహిత్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంతో అని. ఈ కాలంలో కూడా అలవైకుంఠ పురములో అనే భాగవత పద్యం సినీ పాటల్లో వాడడం సాహిత్యం మీద ఉన్న పట్టు చూపించడం లేదా? ఇలా తెలుగు భాషను సాహిత్యానికి మెరుగుగా వాడుతూ ప్రచారం చేస్తూ శ్రోతలకు ఆహ్లాదాన్ని అందించుతున్న మన తెలుగు సినీ పాటలను రచయితలను ఈ సభ దృష్టిలో పెట్టుకోవాలి. మాటే మాది, శాసనం న్యాయ నిర్ణేతలది. ఖచ్చితంగా ఈనాటి అంశాన్ని సభ అంగీకరిస్తుంది అని నమ్మకంతో నా వాదాలను ముగిస్తున్నాను. ప్రభుత్వం వారి మరో 2 వాదాలను మా ఉప ప్రధానమంత్రి గారు చెప్తారు. అంతవరకు ప్రభుత్వం తరపు నుండి తెలుగు పాటలు భాష సాహిత్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనే అంశాన్ని అంగీకరించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై తెలుగు తల్లి. ధన్యవాదాలు సోదరి కనిములి. తర్వాతగా సాహిత్యం ఉండాలి, కానీ నేటి పాటల్లో అది మచ్చుకైనా కనబడడం లేదు, కేవలం మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది అని ప్రతిపక్షం తరపు గలాన్ని వినిపించడానికి ప్రతిపక్ష నాయకురాలు సోదరి జయశ్రీ గారిని ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులైన అతిథులు, ప్రేక్షకులు, ప్రభుత్వం వారు మరియు మా ప్రియ ప్రతిపక్ష మిత్రులు అందరికీ నా నమస్కారములు. అధ్యక్ష, మన ప్రభుత్వ ప్రధానమంత్రి గారు తెలుగు పాటల్లో భాషా సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనే అంశాన్ని ముందు పెట్టడం జరిగింది. తెలుగు పాటలు అని అన్నప్పుడు మాత్రం కాదు అధ్యక్ష, ఆరటికోసారి, ఏడటికోసారి, బాగుతా పంటేసారి, పట్టుకుంటే ఒకసారి, మెరుకుంటే ఒకసారి, ఏమి చోచుక కూర్చుంటే ఒకసారి, అలా ప్రతి ఒక్కసారి ఇలాంటి పాటలే గుర్తొస్తుంది. అవును అని చెప్పడానికి నాతో పాటు ఈ పాటలు వినే ప్రతి ఒక్కరి సాక్ష్యమే. మరి అరచేతి అద్దాన్ని దాసినట్టు ఈ నిజాన్ని కప్పి చూపేలా ఉంది ఈనాటి అంశం. అందుకే ప్రతిపక్షం వారు మేము మనస్ఫూర్తిగా ఈ అంశాన్ని నిరాకరిస్తున్నాము. నిజానికి తెలుగు సినీ పాటల్లో ప్రాధాన్యత ఉంది, కానీ భాషా సాహిత్యానికి కాదు.
అర్ధరహిత సత్తులు కారణమైన మాటలు, పదాలు, ధ్వనులు, వాటికి ఈ పాటల్లో ప్రాధాన్యత ఉంది అని చెప్పడంలో మా ప్రతిపక్షం వారికి ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అందుకు కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, పాటలను తయారు చేసే సంగీత దర్శకులు, రచయిత నేటి అభిరుచులు. ఇటీవల వచ్చిన పాటలను అందరూ వింటూనే ఉన్నాం కదా అధ్యక్ష. ప్రభుత్వం వారు ఇంకా పాత పాట మైకంలో ఉన్నారు. అడిగానే వానడిగానే అవంటేతో చూపించాడే, వరి కాదే మేపే కాదే చిరికా కాదే, వారంటే పెంచిన పంటే గంజాయే, అదిదా సర్ప్రైజ్. ఇలాంటి పాటలన్నీ ఉన్నాయి కదా. ఎవరు హర్ష పడే అంత లేదు. అందుకంటే ఈ పాట మాత్రం కాదు, రచయితల, సంగీత దర్శకులు నేటి రోజుల్లో విడుదల చేసే పాటలుండి ఇలాంటి ఉన్నాయి అధ్యక్ష. ఏద బిడిది బిడిద బిడిది బిడి నుంచి చికిరి 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 వరకు భాష సాహిత్యం కాదు, ధ్వనులే కదా ఉన్నాయి. ఇవన్నీ గుర్తించి ప్రభుత్వం వారు ఈ అంశాన్ని తీసుకువచ్చారు. కానీ ఈ సభ గుర్తించాలి, తెలుగు పాటల్లో భాషా సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని తీర్మానం అందించాలి. అప్పుడే రానున్న రోజులో ఆయన భాష ప్రాముఖ్యతను ఎరిగి సాహిత్యానికి సంపదలు మరిగి పాటలకు తయారు చేస్తారు. ఆ విధంగా ప్రతిపక్ష తరఫు నుంచి సెలవు తీసుకుంటున్నాను. నేను జై తెలుగు తల్లి. ధన్యవాదాలు. జై తెలుగు తల్లి. ధన్యవాదాలు సోదరి జయశ్రీ. ఇప్పుడు ప్రభుత్వం తరపు వాదనను బలపరుస్తూ వివరించడానికి ఉప ప్రధానమంత్రి సోదరి స్మితాశ్రీ గారిని ఆహ్వానిస్తున్నాము. అధ్యక్ష, విశ్వమంతటికి పేరు పేరున ప్రేమ పంచగల పసితనమా, ఎదురు చూసే ఎదను మీదే పవనమై పద పదరా అనే పాటలో నుంచి కదిలి వచ్చిన పవనమంతా కాకపోయినా ఆ పాటలను ఆస్వాదించగలిగే హృదయమంతా ఉన్న వీక్షకులకు నా మొదటి నమస్కారాలు. న్యాయ నిందితులకు అటువైపున ఉన్న ప్రతిపక్షం వారికి, ఇటువైపున ఉన్న మా ప్రియమైన ప్రభుత్వం వారికి కూడా నమస్కారం. అధ్యక్ష, తెలుగు పాటల్లో ఖచ్చితంగా భాషా సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని మా ప్రధానమంత్రి గారి వాదనను నేను కూడా ఆమోదిస్తున్నాను. ఈనాటి చర్చా వేదికన ఈ అంశానికి అంగీకరిస్తూ ప్రభుత్వం తరపున ఉన్న మరో 2 వాదాలను వివరించడంలో సంతోషం. మొదటవది సంగీత దర్శకులు, గాయకులు మరియు నిర్మాతల పాత్ర గురించి. తప్పకుండా ఒక సినిమా పాటకు రచయిత కాకుండా దర్శకులు, గాయకులు, నిర్మాతల బాధ్యతలు ఉంటాయి. వీళ్ళే పాట ఎలా ఉండాలో అని నిర్ణయం చేసేవాళ్ళు. ఇప్పుడు మనం సంగీత దర్శకులు దృష్టిలో చూద్దాం. సంగీత దర్శకులే పాటకు మెట్టు కట్టారు, రాగస్వరాలను పొందుపరచి వినసొంపైన పాటను తయారు చేస్తారు. పాటను పాడేటప్పుడు గాయకులు ఆ పాట సాహిత్యాన్ని అర్థం చేసుకొని ఉన్న పదాలను సరిగా ఉచ్చరిస్తూ పాడుతున్నారు. రచయితలను, గాయకులను అనుసరించి భాషా సాహిత్యానికి ప్రాధాన్యతను ఇస్తూ పాటను తయారు చేస్తున్నారు. అందుకే అధ్యక్ష, పదర 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 లాంటి ఉత్సాహభరితమైన పాటైనా, నెలరాజుని ఇలరాణిని అనే ప్రేమభరితమైన పాటైనా భాషా సౌందర్యాన్ని,
సాహిత్య సౌరభాన్ని కోల్పోలేదు. ఇది ఈ సభ గుర్తించాలి. ప్రభుత్వ తరపున మరో వాదన శ్రోతల స్పందన మరియు ప్రభావం ద్వారా తెలుగు పాటల్లో భాషా సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యత. శ్రోతలు అంటే పాటను వినేవాళ్ళు. ఒక పాటలో స్వచ్ఛమైన తెలుగు భాష, తెలుగు సాహిత్యం మరియు అర్థవంతమైన పదాలు ఉండటం వల్ల శ్రోతలు తెలుగు పాటలను అర్థం చేసుకుని ఆస్వాదించగలుగుతున్నారు. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా అనే వినగానే ఆ పదాల భావాలు శ్రోతల మనసులను ఆకట్టుకున్నాయి. ఇలాంటి పాటలనే పదే పదే వింటూ ఉన్న మన శ్రోతలు అంటే మీరు, నేను, మనం అందరం తెలుగు పాటల్లోనే భాషా సాహిత్యానికే కదా ప్రాధాన్యత ఇస్తున్నాం కాదని ప్రతిపక్షం వారు ఎలా అంటారు అధ్యక్ష? ఈ పాటలలోనే సాహిత్యాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా కొత్త కొత్త పదాలు నేర్చుకుంటున్నారు. శ్రోతలు తెలుగు పాటలను ఆనందంగా వినడం, మళ్ళీ మళ్ళీ పాడుకోవడం, సాహిత్యాన్ని ఆస్వాదించడమే మా ప్రభుత్వం వారి సాక్ష్యాలు. అధ్యక్ష, 6 100 6 తెలుగు పాటల్లో భాషకి సాహిత్యానికి ఇచ్చే ప్రాధాన్యత తగ్గదు. ఆ విషయాన్ని ఎత్తి చూపించడమే మా ప్రభుత్వం వారి ప్రయత్నం. ఆ ప్రయత్నానికి మీ తీర్మానం తొడవుతుంది అని ఆశిస్తూ ప్రభుత్వ ప్రేరకులు గారికి వేదికను అప్పగిస్తున్నాను. సెలవు. జై తెలుగు తల్లి. ధన్యవాదాలు సోదరి స్మితాశ్రీ. తదుపరి వక్తగా ప్రతిపక్షం తరపు వాదనను కొనసాగిస్తూ ప్రతిపక్ష ఉపనాయకురాలు సోదరి వైదేహి గారిని ఆహ్వానిస్తున్నాము. సభాపతి గారికి ధన్యవాదాలు. సంగీత ప్రియులు, ప్రభుత్వ వక్తలు మరియు మా ప్రియ ప్రతిపక్ష మిత్రులు అందరికీ నా నమస్కారాలు. అధ్యక్ష, తెలుగు పాటల్లో భాష సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనే ఈనాటి అంశాన్ని మేము ప్రతిపక్షం తరపు అస్సలు ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. నిజానికి ఇప్పుడున్న అందరికీ కూడా తెలిసిన వాస్తవమే ఇది. తెలుగు సినిమా పాటలను తయారు చేసి సంగీత దర్శకులు కానీ రచయితల నేటి పాటల అభిరుచుల గురించి మా ప్రతిపక్ష నాయకురాలు ముందు చెప్పారు. ఇక తర్వాతి కారణం తెలుగు భాష పదాలకు సంబంధించింది. ఎప్పటి నుంచో బహిరంగంగా చర్చించబడుతున్న పరభాష పదాల ప్రాబల్యం. అదే మా తర్వాతి బాధ. ఆంగ్ల పదాలు, హిందీ పదాలు ఇప్పుడు రాను రాను ఏ భాష కావాల్సి వస్తే ఆ భాష పదాలను వాడుతున్నారు. తెలుగు పాటల కావా అని సందేహాలు మాకే వస్తుంది అధ్యక్ష. బహుశా ప్రభుత్వం వారికి పరభాష పదాలు ఇంకా ఎక్కువ అలవాట్లు ఉందో ఏమో. ఏ పదాలు చూసినా విన్నా కూడా అవి తెలుగు పదాలని అనుకుంటారో ఏమో. ఫీలింగ్స్, వైబ్ ఉంది, దీమక్కర, బ్లాక్ బస్టర్ పొంగల్, అమ్ముడు, లెస్ కుమ్ముడు, ఇంకా చాలా పాటల శీర్షికనే చాలు అందులో భాష ఎంత ఉంటుంది అని చూడడానికి. పరిభాష పదాలే పాటలోని ప్రతి పదాల్లో దొర్లుతుంటే ప్రతిపక్షం వారైన మాకు ఇక్కడ ఒక్క భాష సాహిత్యం కూడా కనిపించలేదు అధ్యక్ష. భాషకు సాహిత్యానికి ప్రాధాన్యత ఉంటూనే ఉంది అన్న మన ప్రభుత్వం వారికి మా దగ్గర నుండి ఒకటే ప్రశ్న. వాటమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా? అయినా చాలా పదాలు తెలుగులో ఉంది అంటారా? మా దగ్గర ఇంకో వాదన కూడా ఉంది అధ్యక్ష. అది మన అందరి అభిరుచుల గురించి. శ్రోతలైన మనకి ఎలాంటి పాటలు నచ్చుతున్నాయి? ఈ రోజుల్లో మనం ఎప్పుడు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ తెలిసినా కూడా మనకు మాటి మాటికి కనిపించే వినిపించే పాటలు ఏవి? హోయినా 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 హోయినా, లేదంటే లే 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 మజా, లే 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 మజా, ఇలాంటి పాటలే కదా అధ్యక్ష. నిజంగానే మనం లేవాలి, మేలుకొని తెలుగు భాష సాహిత్యానికి ప్రాధాన్యత ఇచ్చే పాటలను ప్రోత్సహించే శ్రోతలను మరియు ఇలాంటి పాటలు తయారు చేసే సినిమా రంగం కోసమే మేము ప్రతిపక్షం వారు ఈ సభలో వాదన చేస్తున్నాం అధ్యక్ష. వాదన మా బాధ్యత, తీర్మానం మీ బాధ్యత. భాష సాహిత్యానికి ప్రాధాన్యత ఇచ్చేది మన అందరి బాధ్యత కూడా అని చెప్పి గుర్తు చేస్తూ తెలుగు పాటల్లో భాష సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని ఈనాటి అంశాన్ని నిరాకరించాల్సిందిగా కోరుకుంటున్నాను.
తర్వాతగా మా ప్రతిపక్ష ప్రేరకులు వారి ప్రయత్నాన్ని కొనసాగించే బాధ్యతను అప్పగిస్తున్నాను. ఇంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్. ధన్యవాదాలు సోదరి వైదేహి. ఇప్పుడు ప్రభుత్వ తరపు వాదనల సారాంశాన్ని తెలియజేసి తెలుగు పాటల్లో సాహిత్యం ఎప్పటికీ అగ్రస్థానమేనని ముగించడానికి ప్రభుత్వ ప్రేరకులు సోదరి కిరణ్య గారిని ఆహ్వానిస్తున్నాము. అధ్యక్ష, ప్రతిపక్ష మిత్రుల వాదం ఎలా ఉందంటే బిర్యానీలో యాలకులు తగిలాయని బిర్యానీనే వద్దనట్టుగా ఉంది. ముందుగా న్యాయ నిర్ణేతలకు, అతిథులకు, పెద్దలకు, చిన్నలకు నమస్కారములు. అధ్యక్ష, పేరు శిఖరాగ్రమైన గుణాలపై పావుగా అడుగు, నీ ముఖ చిత్రమైన చెరువుల ఎట్టినది మన తెలుగు లాంటి పాటలను గుర్తు తెచ్చుకుంటూ ఈనాటి చర్చలో తెలుగు పాటల్లోని భాష సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనే అంశాన్ని ప్రభుత్వం తరపున గర్వంగా ఒప్పుకుంటున్నాం అధ్యక్ష. ప్రతిపక్షం వారు వ్యతిరేకంగా వాదిస్తూ ఉన్నారు. అందుకు కారణాలను కూడా ముందు పెట్టారు. వారి మొదటి కారణాల దగ్గర నుంచి మొదలు పెడతాను. అధ్యక్ష, మా ప్రతిపక్ష మిత్రులు కేవలం దబిడి దిబిడి లాంటి పదాలను పట్టుకొని సాహిత్యమే లేదని వాదిస్తున్నారు. వీరి తీరు చూస్తుంటే అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉంది. 1000 మంచి పాటలు పక్కన ఉండగా వారికి కేవలం శబ్దాలే వినిపించడం విచారకరం. అడినా సర్ప్రైజ్ అనే పాటల్లో గంజాయి అనే మాట ఉండడం పాడి కూడా వినిపించారు. అంత మాత్రాన తెలుగు సాహిత్యం అంతా గంజాయి వనం అయిపోయింది అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. అధ్యక్ష, మన తెలుగు సాహిత్యం సముద్రం లాంటిది. ఒడ్డున ఉన్న చిప్పల గురించి మాట్లాడి వదిలేశారు ప్రతిపక్ష వారు. పరభాష పదాల ఆధిపత్యం గురించి, శ్రోతలైన మన అందరి అభిరుచుల గురించి కూడా ప్రశ్నించారు. అధ్యక్ష, చికిరి చికిరి అని ఎగతాళి చేస్తున్నారు. కానీ నోరు ఉన్నవాడు ఏదైనా మాట్లాడతాడు, చెవి ఉన్నవాడు మంచిదే వింటాడు. ఈ రోజు ఆస్కార్ వేదికలో తెలుగు పాట సత్తా చాటిందంటే అది మన శబ్దం వల్ల మాత్రమే కాదు, ఆ శబ్దం వెనుక ఉన్న మన తెలుగు సత్తా వల్ల. చివరగా ఒక్కటే మాట, మంచివాడికి లోకమంతా మంచిగా కనిపిస్తుంది. సాహిత్యం వెతికేవాడికి నన్నచ్చు తెల్లచీర పాటలోనూ ప్రేమ వెల్లువలోనూ సాహిత్యం కనిపిస్తుంది. కేవలం లోపాలు వెతికే వాడికి దబిడి దిబిడి మాత్రమే వినిపిస్తుంది. అందుకే అధ్యక్ష, ప్రతిపక్ష వారు అపోహాలు, ఆరోపణలను పక్కన పెట్టి మా ప్రభుత్వం చెప్పిన కారణాలను అంగీకరించాల్సిందిగా మనవి. రచయితలు పాటలు ప్రదర్శించే విధానం, సంగీత నిర్దేశకులు, గాయకులు మరియు నిర్మాతల పాత్ర గురించి శ్రోతల స్పందన మరియు ప్రభావం ద్వారా తెలుగు పాటలు భాష సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యత ప్రభుత్వ తరపున ముందు పెట్టిన బలమైన కారణాలు. ఆ విధంగా మా వాదాల ప్రకారం తెలుగు పాటల్లోని భాష సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనే ఈనాటి చర్చ అంశానికి అనుకూలంగా ఈ సభ తీర్మానం ఉంటుంది అని ఆశిస్తూ ప్రభుత్వం తరపున ధన్యవాదాలు. జై తెలుగు తల్లి. ధన్యవాదాలు సోదరి కిరణ్య. చివరిగా ప్రతిపక్షం తరపు ముగింపు వాదన వినిపించడానికి ప్రతిపక్ష ప్రేరకులు సోదరుడు కిషన్ రావు గారిని ఆహ్వానిస్తున్నాము. అధ్యక్షురాలు నమస్కారం. అతిథులకి, విద్యార్థుల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను. అధ్యక్ష, అంటే ఇప్పుడు భాష సాహిత్యం అంటున్నారు. భాష సాహిత్యం పాటల్లో ఉండాలి. అంటే వీళ్ళు చెప్పిన వాదాలను కూడా నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళేనే అంటున్నారు. కానీ మనం ప్రతిపక్షం ఏం చెప్పినా ఆ ఒక మాయల్లో ఉండలేము కదా. ప్రతిపక్షం వారికి కూడా వాళ్ళ ఒక
నిజాలు మరి వాదనలు ముందు పెడతాం. అధ్యక్ష, రచనలు అంటున్నారు, కానీ అదే శ్రీరాము గారు మన కలవంతి పాట పాడిన శ్రీరాము గారు 42 పదవులు 12 చరణులు రాశారు. ఏ అధ్యక్ష, అంత రాసిన వారికి ఎందుకు ఆంగ్ల పదం కమా కమా కళావతి అని? అధ్యక్ష, దాని తర్వాత మన తెలుగు సినీ పాటలకి ఆస్కార్ అవార్డ్, అంటే ఆ ఆస్కార్ అవార్డు ఏ పాటకి చెందిందంటే మన RRR నాటు నాటు ఆ పాటకి దొరుకుతుందన్నమాట. అధ్యక్ష, ఇక్కడ భాష సాహిత్యాన్ని బట్టే వాళ్ళు ఆ పాట ఇవ్వలేదు. వాళ్ళ ఆడిన ఆ ఊపు, ఆ తీరు, ఆ ఒక వేగానికి మన ఆస్కార్ అవార్డు దొరికిందన్నమాట. అధ్యక్ష, అలాగే మన భాష సాహిత్యాన్ని అంటున్నారు, కానీ మన ప్రతిపక్ష ప్రభుత్వం వారికి ఒక 3 ప్రశ్నలు. ఓ మై గాడ్ డాడీ, మరి నా తెలిసే నువ్వే, మరి చివరిగా సూపర్ మంచి. ఇవన్నీ కూడా మీ భాష సాహిత్యానేనా లేదా మన తెలుగు భాష సాహిత్యం? అధ్యక్ష, నేను ప్రతిపక్షం వారు సినీ పాటల్ని తప్పుపట్టడం లేదు. భాష సాహిత్యానికి వస్తప్పుడు అలాంటి పాటలు మన భాష సాహిత్యానికి ముఖ్యత ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ఇలా జరుగుతుంది కాబట్టి మారాలి అంటున్నాం. కానీ మన ప్రభుత్వం వారు లేదు, మన పాటలన్నీ కూడా భాష సాహిత్యానికి ముఖ్యత ఇస్తున్నారని గట్టిగా చెప్తున్నారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత కూడా మనకి బాగా తెలుస్తుంది తెలుగు పాటల్లోని భాష సాహిత్యాలు ఎక్కువ ప్రాధాన్యం ఉంది అని ఈనాటి అంశాన్ని నిస్సందేహంగా ప్రతిపక్ష ప్రేరకులుగా నిరాకరిస్తున్నాం. అధ్యక్ష, పాటల ద్వారా మనం అందరం నేర్చుకునేవి వీటినేనా? ఇదే మన రానున్న తరాలకి, మన పిల్లలకి, మరి మన యువతరాలకి ఇదే నేర్పిస్తున్నామా? వాళ్ళు సరైన మార్గాలు వెళ్తారా? అసలు మన గుంటూరు గారులో కుర్చీని మడత పెట్టి అలాంటి పాటలు వాళ్ళకి అర్థమైందంటే మళ్ళీ వాళ్ళు సరిగా మార్గాన్ని వెళ్ళి సరైన క్షేమంగా చేరుతారా? జీవితంలో గెలుస్తారు. అధ్యక్ష, దీంతో మేము ముగిస్తుంటున్నాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు భాష. ధన్యవాదాలు సోదరుడు కిషన్ రావు. ఇంతటితో ఈ రసవతరమైన చర్చ పూర్తయింది. సాహిత్యం అనేది పాట యొక్క ఆత్మ. అది నిలబడాలి, కాపాడబడాలి అనేది ఇరుపక్షాల ఆవేదన మరియు ఆశయం. ఏది ఏదైనా భాషా సాహిత్య విలువలు గల పాటలే చిరకాలం గుర్తుండిపోతాయి. ఈ చర్చలో పాల్గొన్న తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్న అందరికీ ధన్యవాదాలు. జై తెలుగు తల్లి, జై తెలుగు జాతి, జై తెలుగు.